వెల్కమ్ టు ది లియో. తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారం మరొకసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తిరుపతి పై ఎన్నికలకు సంబంధించి అప్పుడు జరిగిన దొంగ ఓట్ల వ్యవహారం, అలాగే 30,000 ఎపిక్ కార్డులు ఏదైతే డౌన్లోడ్ చేశారని చెప్పి అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి గిరీషాను ఆల్రెడీ ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. తాజాగా ఇప్పుడు దాని వెనక ఉన్న మరికొంతమంది పోలీసు అధికారులను కూడా ఇప్పుడు ఎన్నికల సంఘం సస్పెండ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో అధికారుల పాత్రతో పాటు పోలీసుల పాత్ర కూడా ఉంది. కేసును నీరుగార్చడం గురించి అసలు ముందు నుంచే తప్పుడు కేసులు, తప్పుడు మార్గంలో దీని విచారణ చేపట్టి పూర్తిగా దీన్ని పక్కదారి పట్టించారు. 2.5 ఏళ్ల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం జరిపినటువంటి విచారణలో ఈ విషయాలన్నీ బయటపడటంతో ఇప్పుడు కొంతమంది పోలీసు అధికారుల మీద అయితే వేటు వేసింది. ఈ కోవలో మరికొంతమందికి మీద వేటు వేసేందుకు కూడా రంగం సిద్ధం చేసింది. ఇక అసలు విషయానికి వెళ్తే మొన్న 2.5 ఏళ్ల క్రితం తిరుపతిలో పై ఎన్నికలు జరిగాయి. అక్కడ వైసీపీ కూడా గెలవడం జరిగింది ఎంపీ స్థానానికి సంబంధించి. ఎలా గెలిచారు? దొంగ ఓట్ల సాయంతో గెలిచారు. ఆల్రెడీ 30,000 ఎపిక్ కార్డులు అంటే ఓటర్ ఐడి కార్డులను డౌన్లోడ్ చేసి దాని ఫేస్ మార్పు చేసి దొంగ ఓట్లు వేశారని చెప్పి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. నాడు ఎవరి ఐడి నుంచి లాగిన్ చేశారంటే నాడు మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి నేడు సస్పెండ్ అయినటువంటి అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష నాడు మున్సిపల్ కమిషనర్గా ఉండి ఆయన నేపథ్యంలో ఆయన లాగిన్ ఐడి నుంచి 30,000 దొంగ ఓట్ల ఐడి కార్డులను డౌన్లోడ్ చేయడం జరిగింది. దీనికి ఆయన్ని బాధ్యుని చేస్తూ ప్రస్తుతానికైతే సస్పెండ్ చేశారు. విచారణ కూడా అయితే ముందుకు సాగుతుంది. ఇక ఇదే నేపథ్యంలో మరి కేసులు ఏం జరిగి కేసుల సంగతి ఏంటి పరిస్థితి అనేది ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిస్తే కేసుల్ని కొంతమంది పోలీసు అధికారులు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి సిఐ శివప్రసాద్ రెడ్డి, అలాగే సిఐ శివప్రసాద్, అలాగే ఎస్ఐ జయస్వాములు, సిఐ దేవేంద్ర కుమారు, అలాగే అబ్బన్న, సిఐ అబ్బన్న, వీరందరూ కలిసి ఆయా ప్రాంతాల్లో అంటే తిరుపతి ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళంతా కూడా అప్పుడు అధికారులుగా పనిచేశారు. ఎన్నికల సమయంలో వచ్చినటువంటి ఫిర్యాదులు మొత్తాన్ని కూడా చాలా నిశ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది. అది తీవ్రమైన నేరం కూడా. కానీ ఏం చేశారు పోలీసు అధికారులు? ఎప్పటికైనా సరే మనం దీన్ని పక్కదారి పట్టించకపోతే ప్రమాదం అనుకుని దాన్ని ఒక పబ్లిక్ న్యూసెన్స్ కింద మార్చేశారు. అంటే చూడండి, ఇప్పుడు ఎక్కడైనా సరే కొంతమంది వెళ్ళిపోయి చిల్లరగా అల్లరి చేసి కొంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. సో ఆ రకంగా దాన్ని ఆ కేసుల కింద మార్చేశారు. కానీ వాళ్ళు వచ్చింది పబ్లిక్ న్యూసెన్స్గా కాదు. ఎందుకు వచ్చారు? దొంగ వేట్లు వేయడానికి వచ్చారు. ఆధారాలతో సహా దొరికిపోయారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దొంగ ఓటర్ ఐడి కార్డులతో పాటు వాళ్ళ ఒరిజినల్ ఐడి కార్డులను కూడా స్వాధీనం చేసుకుని కేసుని విచారణ చేయాలి. కానీ చేయలేదు. ఏం చేశారు? ఇదంతా కూడా పబ్లిక్ న్యూసెన్స్. అంటే కొంతమంది ఎన్నికల సమయంలో గలాటా సృష్టించడానికి వచ్చారు, లేదా డిస్టర్బ్ చేయడానికి వచ్చారనే కోణంలో కేసులు పెట్టి తర్వాత పబ్లిక్ న్యూసెన్స్ కేసులు ఎన్ని రోజులు ఉంటాయి? మహా ఉంటే వారం ఉంటాయి, 10 రోజులు ఉంటాయి, నెల ఉంటాయి. ఆ తర్వాత ఆటోమేటిక్గా కొట్టేస్తారు. విచారణ చేయలేదు సరిగదా అంటే కేసుల మొత్తాన్ని కూడా పబ్లిక్ న్యూసెన్స్ కింద మార్చేసి కేసుల మొత్తాన్ని కూడా కొట్టేశారు. ఇది ఎన్నికల సంఘం తాజాగా అయితే మొత్తాన్ని కూడా గుర్తించింది. గుర్తించిన వెంటనే అధికారుల మీద సస్పెన్షన్ వేటు వేసింది. ఇది ఎక్కడితో ఆగేది కాదు, ఇంకా ఇది ముందుకు వెళ్ళద్ది. సో వీళ్ళు చేసిన కేసుల వ్యవహారం ఏంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. పోలీసుల దొంగ ఓట్ల కేసు దర్యాప్తు పక్కదారి మూసివేత. తీవ్రమైన ఎన్నికల నేరం కేసును పబ్లిక్ న్యూసెన్స్ కింద మార్చేశారు. ఎన్నికల నేరం అనేది చాలా తీవ్రమైన కేసు. నేను అందుకే పదే చెప్పేది, మీరు దొంగ ఓటు వేయాలని ప్రయత్నించినా లేదా ఇతరుల ఓట్లు తొలగించడానికి ఫామ్ నెంబర్ 7 తప్పుగా ఇచ్చినా అవి నిరూపించబడితే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. మిగతా కేసులాగా తప్పించుకోవడానికి అంత ఈజీగా అవ్వదు. కానీ అలాంటి కేసుల్ని మరి ఎన్నికల కేసులు అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అవి ఈజీగా మూసేయడం కుదరదు, దాని సెక్షన్లు వేరే ఉంటాయి. కాబట్టి ఏం చేశారు? దాన్ని తెలివిగా పబ్లిక్ న్యూసెన్స్ కింద మార్చారు. కానీ అది ఎన్నికల నేరం, తీవ్రమైనటువంటి ఎన్నికల నేరం కింద పరిగణించబడిన కేసు. దానికి పెట్టాల్సిన సెక్షన్లు వేరు. కానీ పబ్లిక్ న్యూసెన్స్ కింద మార్చడమే కాదు, కేసులను కూడా క్లోజ్ చేశారు. నేను ఇందాకే చెప్పా, పబ్లిక్ న్యూసెన్స్ కేసులు ఎక్కువ రోజులు నిలబడవు. అందుకని ఏం చేశారు? మార్చడమే కాదు, ఏకంగా కేసులు కూడా కొట్టేశారు. తరువాత కేంద్ర ఎన్నికల సంఘం విచారణలో బయటపడింది అసలు ఈ కేసులు ఇన్ని కేసులు నమోదైతే ఒక్క కేసులో కూడా ఎందుకు శిక్షించలేదు, ఒక్క కేసును కూడా ఎందుకు కొలిక్కి తీసుకురాలేదని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం కూపీ లాగితే బయటపడింది ఏంటంటే అసలు వాళ్ళు తీవ్రమైన ఎన్నికల నేరం కింద కేసులు నమోదు చేయలేదు, పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసులు నమోదు చేశారు. వారి దగ్గర నుంచి ఎటువంటి ఆధారాలు సేకరించలేదు. అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా విచారణ జరిగితే తీగలాగితే డొంక గదులుద్దని దీన్ని స్టార్టింగ్లోనే కట్ చేసి పక్కదారి పట్టించారు.
కానీ ఎన్నికల సంఘం ఈ మొత్తాన్ని కూడా బయటికి లాగింది. దీంతో ప్రస్తుతానికి అధికారుల మీద అయితే సస్పెన్షన్ వేయబడింది. వైకాపా నేతల కుట్రలో భాగస్వాములయ్యారు. 2 సిఐలు, 1 ఎస్ఐ, 1 హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్, అలాగే మరొక 2 ఇన్స్పెక్టర్లను వీఆర్కు పంపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారనే నెపంతో వీఆర్కి అయితే పంపడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు. నివ్వెరపరుస్తున్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాలు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తిరుపతి ఎన్నికల్లో ఎలా గెలిచాడయ్యా అంటే దొంగ ఓట్లు వేయించుకుని పోలీసులను అడ్డం పెట్టుకుని మొన్న ఎంపీ స్థానం గెలవడం జరిగింది. వాస్తవానికి అంటే మొన్న తిరుపతి లోక్సభ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాల్సి ఉంది. కానీ దొంగ ఓట్ల సాయంతో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. నిజంగా అప్పుడు కన్నా తిరుపతి పై ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఉంటే దాని ప్రభావం చాలా వేగంగా మారిపోద్ది. ప్రతిపక్షాలకు అది పెద్ద ఆయుధంగా మారుద్ది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూడండి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక మొత్తం పూర్తిగా పట్టుకోకపోవాల్సిన పరిస్థితి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి దగ్గర నుంచే జగన్మోహన్ రెడ్డి నిదానంగా పట్టుకోల్పోతూ వచ్చాడు. కానీ అదే ఎంపీ కన్నా పై ఎన్నికల్లో కన్నా నిజంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఉంటే ఇంకా తీవ్ర పరిణామాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకనే ఇటు పోలీసు అధికారులని, అటు కలెక్టర్ లాంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈ కేసు మొత్తాన్ని కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాల్లో దొంగ ఓటర్లే కాదు, పోలీసుల ప్రమేయం బయటపడింది. జగన్ ప్రభుత్వ పెద్దల, ప్రజాప్రతినిధుల నేరపూరిత కుట్రలో భాగస్వాములై అతి తీవ్రమైన ఎన్నికల నేరాన్ని కేవలం పబ్లిక్ న్యూసెన్స్ కింద మార్చి దొంగ ఓట్ల కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేశారు. 2.5 ఏళ్ల తర్వాత దీన్ని అయితే విచారించడం జరిగింది. ఇక డొంకను కదిలించాల్సి వస్తుందని చెప్పి తిరుపతిలో వ్యవస్థీకృత ఎన్నికల నేరాలను చోటు చేసుకుంటే సూత్రధారణ వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు వారితో అంటగాగుతూ కేసులను సమాధి చేశారు. భవిష్యత్తులో ఎవరైనా తీగలాగితే డొంక బయటపడుతుందన్న దురుద్దేశంతో కేసుల్లో తొలితే తీగ తెంచేశారు. దొంగ ఓట్లు వేస్తూ చిక్కిన వారిని విచారించడం మాట అటుంచి కనీసం వారి వద్ద ఉన్న పత్రాలు కూడా స్వాధీనం చేసుకోలేదు. ఈ సంఘటనలను విశ్లేషిస్తే ఉప ఎన్నికల సందర్భంగా ఈఆర్ఓ లాగిన్ను, పాస్వర్డ్లను ఉపయోగించి ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేయించడం, ఇతర ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వేల మందిని తీసుకొచ్చి వారికి కార్డులు, ఓటర్ స్లిప్లు ఇచ్చి దొంగ ఓట్లు వేయించడం, అలా ఓట్లేస్తూ ఎవరైనా దొరికిపోతే కేసులు నమోదు చేయకుండా దర్యాప్తును పక్కదారి పట్టించడం. సో మొత్తంగా మొన్న తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగింది ఏంటంటే దొంగ ఓట్ల ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేశారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చేసి ఈ కార్డులు వాళ్ళకి ఇచ్చి ఓట్లు వేయించారు. పోనీ పొరపాటున ఇతర పార్టీలో లేకపోతే ఇంకొకలో మీడియానో వారిని పట్టుకున్నాయనుకోండి, ఆధారాలతో సహా పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే ఏం చేశారు, తెలివిగా దాన్ని న్యూసెన్స్ కేసు కింద మార్చేసి కేసులు కొట్టేశారు, కేసులు ఏకంగా మూసేశారు. అంతేగాని దొంగ ఓట్లు వేస్తూ పట్టుబడ్డారని చెప్పి కేసులు నమోదు చేయలా. ఎందుకు నమోదు చేయలా? ఒకవేళ దొంగ ఓట్ల కింద కేసు ఇప్పుడు నమోదు చేస్తే దాన్ని తర్వాత వీళ్ళు కొట్టేసినా తీగలాగితే దొంగంతా కదిలిపోద్ది. ఎందుకు కొట్టేశారని చెప్పి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలా. అందుకని న్యూసెన్స్ కేసు అయితే ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేదు కదా, వాళ్ళు అడగరు కదా. కాబట్టి న్యూసెన్స్ కింద కేసు కింద మార్చేసి దాన్ని కొట్టేసే ప్రయత్నం చేశారు. సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆడిన ఆటలో బలిపశువులుగా పోలీసు అధికారులు మారారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి గిరీష బలిపశువుగా మారాడు. సరే, వాస్తవానికి ఆయన ప్రమేయం లేకుండానే ఆయన వెనక పరమేశ్వర్ రెడ్డి మొత్తం కథ మొత్తం నడిపించారని ఉన్నప్పటికీ కూడా లాగిన్ ఐడి పాస్వర్డ్ అయితే ఇందే కదా, సో ఇవ్వటం తప్పే కదా. మొత్తానికి ఆయన మీద సస్పెన్షన్ పడింది, మిగతా వాళ్ళ మీద త్వరలో పడద్దు అనుకోండి. ఇప్పుడు పోలీసు అధికారుల మీద కూడా పడింది. అంటే జగన్మోహన్ రెడ్డి అటు అధికారులను అలాగే ఇటు పోలీసు అధికారులను మేనేజ్ చేసి తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారానికి పాల్పడ్డారు. మరి పోలీసులే పట్టుకుని కేసులు పెట్టి విచారించాల్సిన పోలీసులే ఈరోజు దాన్ని పక్కదారి పట్టిస్తే రేపటి రోజున మాత్రం దొంగ ఓట్లు వేస్తే ఎలా దొరుకుతారు? రేపు సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి కదా. మొన్న ఇతర రాష్ట్రాల నుంచి దొంగ ఓట్లు తీసుకొచ్చి ఓట్లు వేయించారు. రేపు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఓట్లు వేయించారని నమ్మకం ఏముంది? ఆల్రెడీ దొంగ ఓటర్ ఐడి కార్డులు ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు. డేటాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కదా. ఆల్రెడీ ఈసీ లాగిన్లోకి చొరబడి ఆ డేటా మొత్తం కూడా కాజేశారని చెప్పి మనం గతంలో ఒక వార్త కూడా చదువుకున్నాం. అంటే ఆ పేరు మీద దొంగ ఓటర్ ఐడి కార్డులు సృష్టించి ఇతర రాష్ట్రాల నుంచి ఏముంది పక్కన ఉన్నటువంటి అటు చెన్నై, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించవచ్చు. తిరుపతిలో వేయించింది అలాగే కదా. టూరిస్టుల పేరుతో వచ్చారు బస్సులు. ఎరా బాబు నువ్వు ఎందుకు వచ్చావంటే టూరిస్టుకు వచ్చాను అనేవాడు, కానీ వెళ్ళిపోయి క్యూ లైన్లో నిలబడేవాడు. కార్డు తీసుకుని పేరు చెప్పంటే పేరు తెలియదు. ఆ కార్డు మీద ఉన్న పేరు ఒకటి, అది ఒరిజినల్ పేరు ఒకటి. ఈ విధంగా తమిళనాడు నుంచి ముఖ్యంగా దొంగ ఓటర్లను తీసుకొచ్చి బోర్డర్లో ఉన్న తిరుపతిలో ఓట్లు వేయించడం జరిగింది. రేపటి రోజున ఎలాంటి అక్రమాలకు పాల్పడరని ఎవరు చెప్పగలరు గ్యారంటీ? పోలీసు అధికారులుగానే ఖచ్చితంగా నిక్కచ్చిగా వ్యవహరించి ఆ రోజు దొంగ ఓట్ల వ్యవహారానికి సంబంధించి కేసులు పకడ్బందీగా నమోదు చేసి విచారణ చేసి వారిని శిక్షించే పరిస్థితి తీసుకొస్తే రేపటి రోజున ఎవరైనా భయపడేవారు. కానీ పోలీసులే వారికి అంటగాగితే ఇక ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఎవరు? ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ దీన్ని సీరియస్గా తీసుకుని విచారణ చేసింది కాబట్టి కుట్రంతా బయటపడింది.
అసలు దొంగ ఓట్లు కూడా ఎప్పుడు బయటపడింది? ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాకే కదా. అంటే ప్రజామోదంతో గెలవాల్సిన వీళ్ళు ఇలా దొంగ ఓటర్లను అధికారులను నమ్ముకుని గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న వేళ కావాల్సిన వాళ్ళందరినీ కూడా కావాల్సిన ప్రాంతాల్లో పోలీసు అధికారులను ఆల్రెడీ నియమించేశాడు. తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారందరినీ కూడా నియమించేశాడు. దీన్ని మరొక వీడియోలో దీని గురించి కూడా పూర్తిగా మాట్లాడుకుందాం. సో ఏది ఏమైనప్పటికీ దొంగ ఓట్ల వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులు ఈరోజు బలిపశువులుగా మారారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఒకటే, మీ వెనక ఉండి చేయించే రాజకీయ నాయకులు బాగానే ఉంటారు, బట్ ఎవరు బలిపశువులుగా మారతారంటే అధికారులే బలిపశువులుగా మారతారనడానికి మొన్న గిరీష సస్పెన్షన్ కానివ్వండి, ఇప్పుడు 2 సిఐలు సస్పెన్షన్ కానివ్వండి, 4 సిఐ సస్పెన్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా దానిలో భాగమే. కాబట్టి ఇప్పటికైనా పోలీసు అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించకపోతే ఇలా ప్రజాస్వామ్యంలో అబాసు పాలు కావాల్సి వస్తుంది.